హాయ్ హలో నమస్తే, మీ బ్లెస్సీ అమ్మకుట్టి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. ఏంటనుకుంటున్నారా? క్యారెట్ వేపుడు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. క్యారెట్ని శుభ్రంగా కడుక్కుని పై పొట్టంతా మనం చెక్కుకోవాలి. ఆ తర్వాత ఇట్లా క్యారెట్ కోరుకునేది ఉంటుంది కదా, దాంతో పాటుగా తురుముకుని మెత్తగా క్యారెట్స్ అన్నీ తురుముకున్నాను. చూడండి, ఇలా మెత్తగా తురుముకోవాలి. క్యారెట్ చాలా మంచిది హెల్త్కి, కళ్ళకి, హెయిర్కి చాలా మంచిది. క్యారెట్ బాగా తీసుకోవాలి. సరే అండి, మనం ఎలా క్యారెట్ వేపుడు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని తగినంత, అది కాగాక వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని అవి కొంచెం ఏగాక తర్వాత తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుని కొంచెం మనం కారం కోసం పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగాక మనం తురుముకున్నటువంటి క్యారెట్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అవి బాగా కలుపుకున్నాక అందులో సరిపడా సాల్ట్, పసుపు వేసి బాగా కలపండి. బాగా కలిపాక ఆ తర్వాత నేను చూడండి మూత పెడుతున్నాను. ఇది వాటర్ నేను ప్లేట్లో వేసి దానిపైన మూత పెడుతున్నాను, ఎందుకంటే అది వాటర్ వీట్ అయ్యి కిందకి ఆవిరి అన్నది కిందకు వస్తుంది అన్నమాట. దాని ద్వారా మెత్తగా ఉడుకుతుంది, కింద మాడదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా పైన మనం ఇట్లా ప్లేట్ పెట్టుకోవాలి, అంచున్న ప్లేటు, దాంట్లో వాటర్ పోసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా క్యారెట్ తురుముని అలా మగ్గించుకోవాలన్నమాట. అది మెత్తగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం వాటర్ పెట్టకుండా వండే వేపుడు కన్నా ఇలా చేసుకుంటే క్యారెట్ వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒట్టిగా మనం స్పూన్ వేసుకు తినేయచ్చు. క్యారెట్ ఎలాగ స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం ఒట్టిగానైనా క్యారెట్ తినేస్తూ ఉంటాం ఎప్పుడోని కదా. కాబట్టి మనం కొంచెం రైస్లో కారంగా ఉండడానికి ఒక స్పూన్ కారం వేసుకున్నానండి నేను. మీరు చేసుకునే విధానాన్ని బట్టి మీరు కారం వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు చాలా యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే నేను అన్నీ పెడుతున్నాను. ఒకే కంటెంట్ ఇవ్వండి అని చెప్తున్నారు నాకు, కానీ నేను ఒకే కంటెంట్ ఇవ్వకుండా అన్నీ పెట్టాలి వీడియోలని నేను అనుకుంటున్నా. నాకు ఇష్టం అట్లా.